మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు ఇది. కాదు, అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే, నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్, మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ అసలు ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే, వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతిదానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు, కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే, వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత, మీరు అన్నిటికన్నా మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి. అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. అది యూ డిడ్ంట్ డిస్ప్లే దట్ పార్ట్, యూ హ్యావ్ టు షో దట్. యూ హ్యావ్. అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ, అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి. ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి, కానీ ఇది చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది, ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్, దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. This is nothing but the entire Andhra Pradesh. That's okay. Entire Andhra Pradesh, we got 13,301 Gram Panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies and creating more problems. This is per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs women self-help group members per month, 9,000 rupees they will get. That much of people, we can generate jobs, non-stop resource which is going to come. ఒక రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే, మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు 2,643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ రావాలి. దీనికి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే, హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే, ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే, ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు, అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలాగ రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్. సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి. నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి, మిత్రులందరికీ నేను కోరుకుంటుంది, ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనిషిలో కానీ పెంచగలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా, అది నిజంగా మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్పండి. దీనికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు, కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని ఇవన్నీ మాకు
ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి. లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు. ఇప్పుడు దాకా ఒక 2-3 జూపుడి లాంటి గ్రామాలు 2-3 గ్రామాల్లో చేశారు. ఇప్పుడు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ, అందుకని దట్స్ వై వి సెడ్ పైలట్ ప్రాజెక్ట్. అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ అంటే ఎవరైనా ఔత్సాహికులు కనుకుంటే అని చెప్పినాను. అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీలు. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ yield ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్? You can say it from there. Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also there enough soil in the road. Coconut trees, if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years T into D, tall into dwarf. That 8 years it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is great demand, where they never grow there. So we have to send a lot of tender coconut. So that's how village panchayat will get the support. Thank you, sir. No, చెప్తానండి. ఫస్ట్ బేసిక్గా పంచాయత్స్కి డబ్బులు లేవు. ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇది ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు, పంచాయతీలని నిర్వీర్యం చేశాం. కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీలని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. క్యాన్సర్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యాధి అనే అపోహ నుండి బయటపడదాం. ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో అంతర్జాతీయ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, MVP కాలనీ, విశాఖపట్నం.